గురించి ఆలోచించారా ఈ రోజైనా? పవన్ కళ్యాణ్ ఆలోచించాడు, ఈ రోజు కదా ఆ రోజు. కౌలు రైతులకి సొంతమని ఇచ్చాడు ఆ రోజు. ఒక్క డేబుల్ నుంచి డబ్బులు తీశాడా? చెప్పండి. ఈరోజు ఎంతమంది రైతులు రోడ్డు మీద పడ్డారు. రైతు అనేవాడు పంట వేసినప్పటి నుంచి ఎరువులు దొరక్క, రుణాలు దొరక్క, అతి కష్టం మీద పంట తీస్తే ఆ పంట నెల రోజుల నుంచి కళ్ళాల మీద పడిగాపులు కాస్తూ, అరే ఎప్పుడు వర్షం వస్తా అని గుప్పిట్లో పెట్టుకొని ఉంటే వీళ్ళు వాళ్ళని పడుచుకోకుండా ఈ సొల్లు మీటింగ్లు పెట్టేసి, పవన్ కళ్యాణ్ ఒకరు దొరికారు కదా, మనకు మంచి ఫేమ్ వస్తుంది, మంచి మైలేజ్ వస్తుంది, ఈరోజు ఇంతమంది వచ్చి మాట్లాడతారని సొల్లు మీటింగ్ పెడతారా మీరు? ఇదా మీరు తెలంగాణలో ఫైట్ చేసే విధానం? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, చాలా వీడియోస్ చూశాను మీది, ఒక మంచి విశ్లేషకులు అనుకున్నాను, కానీ ఎందుకో తగ్గించుకున్నారు గౌరవం. మీకు ఎందుకండి? మీరు అన్ని పార్టీలు సేమ్ మీ ముందు, మీరు అన్ని పార్టీ నాయకులు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. మీరు ఆ ఒక్క మాట తొలిలారు, సంస్కరించుకున్నారు, అయిపోయింది. దాంతో మళ్ళీ రౌండ్ టేబుల్ మీటింగ్ అని నలుగురు రెచ్చగొడితే వచ్చేసి అసలు పవన్ కళ్యాణ్ గారు కుల ప్రస్తావన తీస్తారా? తీయండి, ప్రూఫ్ ఇవ్వండి. నిజంగా మీ ఇంటికి ఆంధ్ర పోలీసులు వచ్చారా? చెప్పండి. ఆంధ్ర పోలీసులు వస్తే రుజువు చేయండి. మీరు వచ్చారని ప్రూవ్ చేయండి, మేము తలదించుకుంటాం. మీ ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారో మీకు తెలియదా? నేను విన్నదైతే ఎవరో ఏదో యూట్యూబ్ ఛానల్లో చూశాను, 10 TV ఇష్యూలో సంథింగ్ అని. దాన్ని ఆంధ్ర పోలీసులు వచ్చారు అరెస్ట్ చేయడానికని ఒక ప్రోగ్రాం పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టి అవసరమా? మీరు యువతకు మార్గదర్శకులు అనుకున్నాను, కానీ ఇలా దిగజారుడుతానం చేసి దిగజారడం అంటే నాకు తెలిసి ఇలా ఈ టైంలో యువత కూడా ఇలాంటి చెత్త మాటలు మాట్లాడట్లేదు. సొఫిస్టికేటెడ్గా ఉంటున్నారు, అంబిషియస్గా ఉంటున్నారు. ఏవి నీళ్లు, నిధులు, జ్ఞాపకాలని 12 సంవత్సరాల తెలంగాణ ఏమైందని ఒకసారి ప్రశ్నించారా? విగ్రహాలు పెడుతున్నారు, ఎన్టీఆర్ విగ్రహాలు పెడుతున్నారని గొడవ చేస్తున్నారు కదా. టీఆర్ఎస్ హయాంలో చాలా విగ్రహాలు పెట్టారు కదా, అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? అప్పుడు ఎందుకు నోరు లేవలేదు? అదే స్వయంగా కేటీఆర్ గారి పేరే ఎన్టీఆర్ తారక రామారావు పేరు పెట్టారు, మార్చేస్తారని మార్చారు కదా. ఇది కాదు కదా. సమస్యల మీద ఫైట్ చేయండి. మీరు ఫైట్ చేస్తే మేము వస్తాం, మేము వెనుక ఉంటాం, మీ ముందు కాదు, మేము వెనుకుంటాం. అరే ఫైట్ చేస్తున్నారు వీళ్ళు, వెనుక మనం ఉన్నామని. లెఫ్ట్ భావం ఇది కాదు కదా. లెఫ్ట్ భావాలంటే ఇలా తిట్టడాలా? గుర్తుపెట్టుకోండి, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో, ఇది గుర్తుపెట్టుకోండి, మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పోటీ చేసినప్పుడు అన్నీ తిరిగాను. గోదావరి కాలనీ పరిసర ప్రాంతంలో ఎల్బీ నగర్లో ఒక్క కమ్యూనిస్టు గెలిస్తే నా ఫస్ట్ ఫోన్ ఆ కమ్యూనిస్ట్కే ఫోన్ చేశాను. అతని పేరు సూర్య. అది నేను ఎవరికి ఫోన్ చేయలే, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ. ఒక కమ్యూనిస్టు పార్టీ గెలిచిన యువకుడు, అరే ఈ టైంలో ఇంత ఉందా, ఇంత అంబిషియస్గా ఫైట్ చేస్తున్నాడు, ఎవరా యువకుడు అని చెప్తే అతని పేరు సూర్య. అతని ఫస్ట్కి వెళ్ళి నేను ఫోన్ చేసి మాట్లాడి నేను అప్రిషియేట్ చేసిన మొదటి వ్యక్తిని. అది నాలో ఉన్న కమ్యూనిస్ట్ రక్తం. మీలో ఉంది కమ్యూనిస్ట్ రక్తం కాదని నా ఫీల్. ఎందుకంటే ఇలా తిట్టొద్దు. ఇలా తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఏం సాధిద్దాం తెలంగాణలో? ఏముంది ఇప్పుడు సిచ్యువేషన్? తెలంగాణలో ఏమైనా ఉందా? మిగిలిందా? ఎవరైనా సంతోషంగా ఉన్నారా? యువత సంతోషంగా ఉందా? వాళ్ళ ఉద్యోగాల సిచ్యువేషన్ ఆలోచించారా? మొన్న ఆర్టీసీ కార్మికులు సూసైడ్ చేసుకుంటున్నాయి కదా, వాళ్ళ సంతోషంగా ఉన్నారా? రైతులైతే వాళ్ళ బాధ వర్ణాతీతం. ఎరువులు దొరక్క, పంట చేతికి వచ్చిన తర్వాత నీట మునిగి, రైతు బంధువులు లేక, రుణమాఫీ కాక, ఇన్ని సమస్యలు పెట్టుకొని మీకు పన్నీ పాట లేక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఏం చేశారా మీ జేబులో నుంచి? పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు మీకు తెలియదా? ఈరోజు కాదు, 2009లో ఎక్కడో ఆదిలాబాద్ తాండాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాడు. అప్పుడు మీరేం చేశారు? ఎక్కడున్నారు మీరు? ఎన్నో దాన ధర్మాలు చేశారు ఆయన. దాన ధర్మాలు కూడా అన్నాను. ఆయన ఒక మనిషి కష్టాల్లో ఉండంటే చేతికి ఎంత ఇస్తారు, అదే ఆయన నైజం. ఊరికే మేము అట్రాక్ట్ కాము, సినిమాల వల్ల అట్రాక్ట్ కాలేదు బ్రదర్. ఆయన సినిమాలు చూసేవాడు అట్రాక్ట్ కాలేదు జన సైనికులు. ఆయన వ్యక్తిత్వం, ఆయన కంటే పెద్ద హిట్ ఇచ్చిన సూపర్ స్టార్లు ఉన్నారు, వాళ్ళకి ఇంతమంది ఫ్యాన్స్ లేరు ఎందుకు? ఆయన వ్యక్తిత్వం.
ప్రతి వాడికి సమన్వయం. ఆయన ఒక ఆకలి చూస్తే ఒక ప్రొడక్షన్ బాయ్ సరిగా అన్నం తినపోతే ఫస్ట్ అతనికి పెట్టి తర్వాత దాన్ని పెట్టించుకునే టైపు. అది తెలుసా మీరు ఆయన గురించి? ప్రతి ఒక్కరూ ఆయన గురించి మాట్లాడితే కనబడిపోతాం సోషల్ మీడియాలో. మన గురించి ఇలాంటి మేము వచ్చి మా బాధపడి ఇంకా చెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి మీరు అబద్ధాన్ని చెప్పుకుంటూ పోతే ఇంకా నిజం చచ్చిపోతున్న భయంతో మేము వచ్చి ఇక్కడ కూర్చొని అది కాదురా బాబు ఆయన ఇది 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 అని చెప్పి ఇంకెక్కడ ఫైట్ చేస్తాం ప్రజా సమస్యల గురించి? రెచ్చగొట్టద్దు బాస్.